ప్రశ్న వెయ్యకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్షణం. నీకేం జరుగుతుందంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత. రేపు ప్రతి ఒక్కరు మనం ఏం ఆలోచించబోతామంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. టీవీలు, సినిమాలు, పాఠ్య పుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్నెట్, సెల్ ఫోన్. మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. తప్పుడు విషయాలని కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు. పొద్దున్న లేస్తే 6 గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి. ఓ 20-30 మంది దేశం మీద పడ్డారు. మన తెలుగుదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఓ 20-30 మంది ఒకరి తర్వాత ఒకడు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ ఫోన్ జేబులో ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన, ఈ పంట ఎందుకు పండలేదు, ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు, మద్దతు ధర ఎందుకు రావటం లేదు, ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును, కార్మికుని, విద్యార్థిని, యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనక ఉన్న కుట్ర. కేవలం సైన్స్ను రక్షించుకోవడం అంటే ఏదో రమేష్ గారి సమస్యనో ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది. ఏదైనా